మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్ ఎస్కే నిర్మించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటించారు. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే కాలేజ్ రోజుల నుంచే అజయ్, నివి అలియాస్ నివేదిత ప్రేమించుకుంటారు. 2 ఏళ్ల స్నేహం, 3 ఏళ్ల ప్రేమతో పెళ్లికి సిద్ధమవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిసవుతుంది. ఆఫీస్ లో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూమ్ లోకి ఒక అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్, అంటే కిరణ్ అబ్బవరం. అనాథ అయిన స్టీవెన్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చర్చేలేపు ఒక్కసారైనా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులేంటి? నివి స్టీవెన్ ప్రయాణం ఎంతవరకు సాగుతోంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్ళీ నివి జీవితంలోకి వస్తాడా? చివరికి ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటవుతారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికొస్తే ప్రేమ కథల్లో చెన్నై లవ్ స్టోరీ మాత్రం కాస్త కొత్త ప్రేమ కథ అని చెప్పుకోవాలి. ప్రేమ కథ అన్నాక ప్రేమికుడు, ప్రేయసి ఉంటుంది. వీరి మధ్య ఒక సంఘర్షణ ఉంటుంది. ఇద్దరిని దూరం చేసే కారణమేదో ఏదో ఒకటి ఉంటుంది. ఈ పాయింట్స్ ని పట్టి చూస్తే ఈ ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలి ప్రేమ తోపు కాదే అన్నమాట పాటలోనే ఈ కథ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అయితే ఈ కథను ఎలా డీల్ చేశారు అన్న దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. తొలి ప్రేమ అయినా మలి ప్రేమ అయిన ప్రేయసి సుఖాన్ని, సంతోషాన్నే ప్రేమికుడు కోరుకోవాలి. నివి ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, ఆపై మందుకు బానిసవ్వడం వంటి సీన్లతో ఆరంభం నుంచే ప్రేక్షకుల్ని హుక్ చేసేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేయడం, అక్కడితో కాస్త ఎంటర్టైన్మెంట్ ట్రాక్ తో నడిపించడంతో కథ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య మొదట్లో వచ్చే గొడవలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించడం వంటి సీన్లతో కథ మరింత స్పీడ్ గా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే అన్ని బాగానే ఉన్నాయని అనుకునే టైంకి కథ ఎవ్వరు ఊహించిన టర్న్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ తో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండ్ హాఫ్ ని ఎలా డీల్ చేస్తారు, అసలు కథ ఎలా ముందుకు సాగుతుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో సెకండ్ హాఫ్ ని ప్రేక్షకుడు చూస్తాడు. ఇక ఆడియన్స్ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగానే కథనం సాగుతుంది. హీరో హీరోయిన్ల ట్రాక్ అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ అజయ్ పాత్రను తీసుకురావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆ తర్వాత కథ అక్కడే తిరుగుతూ ఉండడం చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. క్లైమాక్స్ కి కన్నీరు పెట్టాల్సిందే. అలా చివరికి ఒక సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వెళ్తాడు. అయితే సెకండ్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా మలిచి ఉంటే ఫలితం అయితే వేరేలా ఉండు అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారంటే, కిరణ్ అబ్బవరం తనకిచ్చిన స్టీఫెన్ పాత్రకు 100% న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో అమాయకుడిగా అందరినీ నవ్విస్తూ కనిపించే కిరణ్ సెకండ్ హాఫ్ లో మరింత కొత్తగా కనిపిస్తాడు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్ తో కిరణ్ అబ్బవరం ఏడిపించేశారు. గౌరీప్రియ అయితే ఈ సినిమాకి సోల్. ఆమె క్యారెక్టర్ ను అద్భుతంగా రాసుకున్నారు. ఆమె కూడా అంతే అద్భుతంగా నటించారు. ఇక త్రిగుణ్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్, మురుగన్ తల్లి, కరుణ్ కుమార్ పాత్రలు బాగుంటాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక పనితీరు విషయానికొస్తే ఈ సినిమాకి మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం అనే చెప్పాలి. తనదైన బీజియంతో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కెమెరా వర్క్ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్ గా ఉంటాయి. మాటలు మనసుని హత్తుకుంటాయి. కాస్ట్యూమ్స్, ఎడిటింగ్ అన్ని బాగుంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.